ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈ కంపెనీ చైర్మన్ తన ఎంప్లాయీస్ కోసం ఏం చేశాడో మీరే వినండి. రే పృథ్వీ, ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా. పర్వాలేదు చెప్పురా. అది పర్సనల్ అయితే వద్దులే మరి. చచా, అలా ఏం లేదురా. అసలు లైఫ్లో నేనేం చేస్తున్నానో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. చిన్నప్పుడు అనుకునేవాడినిరా, మంచి జాబ్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ నువ్వు చెప్పేది కూడా నిజమేరా. నేను కూడా అలాగే అనుకునేవాడిని. కానీ ఇప్పుడే తెలిసిందిరా, జాబ్ తప్ప సంతోషం లేదని. రాను రాను బాధ్యతలు పెరిగిపోతున్నాయిరా. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని అటు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. నిజమేరా, మన జీవితంలో ముఖ్యమైనదే హ్యాపీనెస్. కానీ అదే లేకపోతే ఏ పని చేయలేము, అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. మూడ్ బాగాలేనప్పుడు లీవ్ తీసుకుందాం అనుకున్న ఆ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. మనకి హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే మూడ్ బాగాలేనప్పుడు ఒక 5-6 రోజులు సెలవులు ఇస్తే చాలా బాగుంటుంది కదా. అవునరా, నిజమే. కానీ మనకు ఆ అదృష్టం లేదు కదా. ఇలా చైనాలోని ఒక కంపెనీ చైర్మన్ ఎంప్లాయీస్ మూడ్ బాగోకపోయినా హ్యాపీగా లేకపోయినా వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి 10 days హాలిడేస్ ఇస్తున్నారు. ఎంప్లాయీస్ సంతోషంగా ఉండడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని అతని ఉద్దేశం. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం జరిగింది చైనాలో.